ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పొద్దుటూరు పట్టణంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం. ఇందులో రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీం బాషా, రాయలసీమ ఇన్ఛార్జ్ ఎండి ఆయుబ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాషా, కడప జిల్లా ఇన్ఛార్జ్ జాకిర్ ఉమ్రీ, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ షేక్ అమీర్ బాషా, కార్యనిర్వాహక సభ్యులు ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మన ఎంపీజే మూవ్మెంట్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి గారు సలీం గారు, అలాగే మన రాయలసీమ ఇన్ఛార్జ్ అయినటువంటి అయూబ్ ఖాన్ గారు, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు హుస్సేన్ బాషా గారు, మన జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రీ గారు, అదేవిధంగా కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి ముక్తారన్న గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం కూడా సమస్యల సుడిగుండంలోనే ఉంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. కానీ ఎంపీజే అనేది కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి ఒక సంస్థ. ముఖ్యంగా మనమందరం కూడా గ్రహించవలసిన విషయం ఏమంటే, రాజకీయాలకు అతీతంగా కులమతాలు వర్ణ వర్గాలకు అతీతంగా జరిగేటటువంటి న్యాయం శాంతి కోసం ఉద్యమించినటువంటి ఒక సంస్థ ఇది. ఇప్పటికే దాదాపుగా మన దేశంలోనే ఒక 10 రాష్ట్రాల్లో ఉంది. రాబోయే రోజుల్లో దైవచిత్తం అయితే దేశమంతా కూడా వ్యాపింపజేయడానికి ప్రజల సహకారం కూడా అవసరం. ఇప్పుడే మన పెద్దలు కూడా చెప్పారు, ఇక్కడ మన పొద్దుటూరు పట్టణంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కరించడానికి మాకు అనేది కాకుండా ఇది మనది అని ప్రతి ఒక్కరు కూడా భావించి ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షించి ఇది మనది, మనమందరం కూడా కలిసి పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంది, ఒక వేదిక ఉంది, అది ఎంపీజే అని మీరందరూ కూడా మనతో పాటు, మేము మీతో పాటు, జనమే మనం, మనమే జనం, మేము కాదు ఇక్కడ మనం అనేది ఎప్పుడైతే వస్తుందో ఆ మనంలో నుండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ముందుగా ఇప్పుడు ఎంపీజే ఒక ఉద్యమం ద్వారా, ఇప్పుడే చెప్పారు మా హుస్సేన్ భాయ్ గారు, ఇప్పుడు మనకు రాష్ట్రంలో 4% రిజర్వేషన్ ఉంది. ఆ రోజు రిజర్వేషన్ లేకపోతే ఆ రిజర్వేషన్ ఒక ఉద్యమం, ఆ ప్రతి రాజకీయ నాయకుడు కూడా 12% ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేశారు అక్కడ హైదరాబాద్లో. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాగం జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దాని ఫలితం మనకు కనబడుతుంది. చెప్పడం విషయం ఏమంటే, ఇది ప్రతి ఒక్కరి సమస్య, ముస్లింల సమస్య మాత్రం కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యవేదికలు ఉన్నాయి, కానీ వారి వారి పరిస్థితి వచ్చినప్పుడు వారు తనీగా సపరేట్గా చేసుకుంటూ మా కులబిడ్డకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఇది అన్యాయం. మా కులం బిడ్డ కాదు, మన ఆడబిడ్డ, మన సమాజంలో మన బిడ్డ అని ఎప్పుడైతే మనం అందరం కూడా కలిసి మాట్లాడతామో అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను, అయ్యా ఎస్సీల బిడ్డ అని మైనార్టీలను ఎందుకు పిలుస్తున్నారు? దూదాకుల బిడ్డ అని పిలిచినప్పుడు దూదాకుల బిడ్డ చచ్చిపోతే మీ సంఘాల వాళ్ళు పిలుచుకోండి. ఎట్లా కాదు, అది న్యాయం జరగదు. మీకు అందరికి కూడా తెలుసు, ఆయిషా మీరా మన విజయవాడలో ఫార్మసీ చదివే అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఆ రోజు అక్కడ ఎవరు చంపేశారనేది అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా దోషి ఎవరని తేలలేదు. నిర్దోషని వదిలేశారు లడ్డుబాబుని. నిర్దోషి లడ్డుబాబు అయితే దోషి ఎవరండి? మరి మొన్నటికి మొన్న మన జగనన్న మళ్ళీ ఆమెను ఇచ్చేశాడు, మళ్ళా శవాన్ని తీసి ఒకసారి పరీక్షిద్దామని. శవాన్ని తీసి పరీక్షించారు కానీ నిజంగా ఇంతవరకు దోషి ఎవరని కనుక్కోలేదు. ఎంత అన్యాయమో చూడండి. ఇవన్నీ కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచిస్తే ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఎవరు చనిపోయినా, ఏ ఆడబిడ్డ మీద మానభంగం జరిగినా మన బిడ్డగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. తిరుపతిలో కూడా ఇదే విధంగా చాలా చోట్ల జరిగితే ఇదే విధంగా అందరం కూడా కలిసి సమస్యను పరిష్కారం చేసేదానికి అందరం కూడా ప్రయత్నిస్తుంటాం. నేను అన్ని రాజకీయాల పార్టీ వాళ్ళతో కూడా వెళ్తుంటాను. అందుకే అనుభవాలు తెలుసుకోవాలి మీలాంటి పెద్దల దగ్గర. నాకైతే అనుభవం లేదు, మీలాంటి పెద్దల దగ్గర విన్నటువంటి మాటలే ఇక్కడ ఈ విధంగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఎంపీజే కూడా అదేవిధంగా
మనందరికీ మాట్లాడడానికి ఒక వేదిక. ఇది మనం ఆలోచించాల. మన సమస్యల్ని మనమందరం కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.